లైంగిక వేధింపులేంటిది? ఇంకా నేను మాట్లాడాలంటే చాలా మాట్లాడాలనుకుంటున్నాను. బట్ మీకు కొంత ఈ భాష వినడానికి కొంత ఇబ్బంది ఉంటుందని చెప్పి నేను ఆపేసుకుంటున్నాను. ఈ దుర్మార్గుడిని, ఈ నీచ్ కమిన్ కుత్తేని ఏం చేస్తే బాగుంటుందో కామెంట్ చేయండి. ఇంత దారుణమా? 6వ తరగతి చదివే అమ్మాయిల పైన నీ ప్రతాపమా లైంగికంగా దాడులు చేయడాలా? ఇటువంటి వారిని ఏం చేయాలంటే నలుగురు ఒక 4 గోడల మధ్యలో వీడిని బంధించి కారము లేకపోతే ఇంకా ఇతరాతర ఈ గాజు పెంకలు ఇవన్నీ కూడా కలగలిపి ఓ 4 మంచి దిట్టంగా ఉన్నటువంటి బౌన్సర్లో లేకుంటే పోలీస్ కానిస్టేబుల్ని పెట్టి వాడి కామ మొత్తం వదిలేలా వాడి కామాన్ని మొత్తాన్ని తీర్చాలి. చదువు చెప్పమని చెప్పి పంపించినటువంటి ఆ అమ్మాయిలకి స్కూల్కి వెళ్ళిన తర్వాత చూడండి ఎంత చక్కగా వాళ్ళు స్పోర్ట్స్ డ్రెస్ వేసుకొని రెడీగా ఉన్నారనేది. వానికి విద్యాబుద్ధులు నేర్పి, ట్రిక్స్ నేర్పి, స్పోర్ట్స్లో ఏదైనా మంచి గేమ్ నేర్పి వాళ్ళు గెలిచారంటే నీ గెలుపుగా చూడాలి. కానీ పిచ్చి పని చేసి ఇంత దుర్మార్గమా? చాక్లెట్లు ఇప్పిస్తానని గదిలోకి తీసుకెళ్ళి నిజంగా నేను ఆ అమ్మాయి ఆడియో కూడా మీకు వినిపిస్తాను. ఆ అమ్మాయి మాట్లాడిన మాటలు ఏంటో మీరు కూడా వినండి. ఆ అమ్మాయి ఎంత ఏడుస్తూ వీడు ఇలా చేశాడు, ఏం చేశాడు, గదిలోకి తీసుకెళ్ళి ఎక్కడెక్కడ చేతులు వేశాడు. నిజంగా ఆ ఏజ్లో అమ్మాయికి ఏం తెలుస్తుంది? 6వ తరగతి చదివే అమ్మాయికి ఏం తెలుస్తుంది? వీడు ఏం చేశాడు? ఇంత దుర్మార్గుడా? ఇది కూడా ఇంటి పక్కన ఒక తెలిసినటువంటి మహిళ ఉండి ఏందమ్మా ఈ మధ్యలో ఏం సరిగా మాట్లాడడం లేదు, డల్గా ఉంటున్నావు ఏంటి అని అడిగితే ఈ విషయం బయటపెట్టింది. మా స్కూల్లో పనిచేసే ఒక దుర్మార్గుడు ఓ కామాంధుడు ఇలా చేశాడా ఆంటీ అని చెప్పి ఆ అమ్మాయికి తెలియదు, వాడు ఏం చేశాడు కూడా తెలియదు. ఆ అమ్మాయికి ఇలా టచ్ చేశాడంటే ఆ రోజు నుంచి నాకు కొంత హెల్త్ బాగుండట్లేదని చెప్తే అప్పుడు ఈ విషయాన్ని పసిగట్టినటువంటి ఆ మహిళ తల్లికి చెప్తే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇంత దుర్మార్గమా? ఇటువంటి వాళ్ళని నడి రోడ్డు పైన అటు అరబ్ ఇస్లామిక్ దేశాల్లో కొన్ని చట్టాలు ఉంటాయి, ఆ చట్టాల మాదిరిగా అమలు చేసి అదే స్కూల్లో ఓ చెట్టు కట్టేసి అదే ఆడపిల్లల చేత వీడి కామ మొత్తం వదిలేదాకా అదో RRR సినిమాలో ఉంటుంది చూసారా, ఎన్టీఆర్ని ఆ కొరడాతో కొడుతూ అటువంటి కొరడాలు ఇచ్చి కొట్టించాలి. ఇంకొకటి బుద్ధి వస్తుంది. ఒకటా రెండా? అంతకుముందు ఒక ప్రభుత్వ పాఠశాల ఇదే పని. తెలంగాణలోని జగిత్యాల్లో ఒక పాఠశాలలో కురిక్యాల దగ్గర ఉన్నటువంటి జెడ్పీ స్కూల్లో ఒక దగ్గర కూడా ఇదే సంఘటన ఇటువంటిదే. అటెండర్ పని చేయకుండా అమ్మాయిల బాత్రూంలో సీసీ కెమెరాలు పెట్టి బగ్గులు ఏర్పాటు చేసి ఆ వీడియోలు రికార్డ్ చేసి ఆ వీడియోల ద్వారా అమ్మాయిలను బ్లాక్మెయిల్ చేసి వాళ్ళపైన లైంగిక వేధింపులకు పాల్పడట 6 అమ్మాయిల పైన. సో ఇటువంటి దుర్మార్గులకి భయం పట్టాలంటే కేవలం ఒక వార్తగానో లేకుంటే పోలీసులు తూతుమంత్రంగా ఒక కేసు నమోదు చేసి లోపలికి పంపించడమే కాకుండా బహిరంగంగా వీళ్ళని ఎలా శిక్షిస్తారో చెప్పి ఆ రకంగా ఊరేగించండి. ఆ ఊరు మొత్తం చెప్పులేసి ఆ ఊరు మొత్తం ఊరేగించండి. ఇంకొకటి ఎవరైనా అటువంటి ఆలోచన చేయాలన్నా కూడా భయపడిపోవాలి, తడిచిపోవాలి, ప్యాంటు తడిచిపోవాలి కొడుకులకి. ఇంత దుర్మార్గమా? ఒకసారి ఆ బాలిక తల్లి మాట్లాడింది, తనేం మాట్లాడిందో చూద్దాం. మాది ఐపోలవరం మండలం అండి. మా పాప 6th క్లాస్ చదువుకుంటుందండి. అక్కడ రాయిపరెడ్డి బాబీ అని ఆయన కూడా పీటీ టీచర్గా వర్క్ చేస్తున్నారండి. తరచూ దారిలో చాక్లెట్లు, బిస్కెట్లు ఇవన్నీ ఇచ్చేవారంటండి. ఒకసారి నాకు డౌట్ వచ్చి ఒకసారి ఇంటికి వచ్చేస్తే డౌట్ వచ్చి మా పాపని అడిగితే వివరాలన్నీ ముందు భయపడితే చెప్పలేదండి. ఏంటి ఎందుకు ఇస్తున్నారు ఇవన్నీ అడిగితే అప్పుడు ఇలా జరిగింది అని చెప్పేసి లైంగికంగా నన్ను టార్చర్ పెట్టాడని చెప్పి బాధపడిందండి. అందుకని నా పాప బాధలో నాకు ఇక నేను తట్టుకోలేకపోయానండి. వెంటనే నేనైతే ఇలాగ అనుకున్నానండి, ఈ ఎదవని స్మార్ట్లు అన్నంత కసి నాలో పెరిగిపోయిందండి. కాకపోతే పెద్దవాళ్ళు ఉన్నారు కదా, మా అన్నయ్య వీళ్ళందరినీ ఆలోచించుకొని ఇలాగ చేసుకున్నానండి. నేను జరిగిన అన్యాయం ఇంకా వేరే పాపకి ఎవరికి జరగకూడదని, ఇటువంటి ఎదవులకి ఏ శిక్ష అయితే ఉన్నదో న్యాయవ్యాధులు అలాంటి శిక్ష వెయ్యాలని నేను కోరుకుంటున్నానండి. చాక్లెట్లు, బిస్కెట్లు ఇచ్చి రూమ్కి తీసుకుని వెళ్ళి ఇలా లైంగికంగా చేసినట్లు నాకు చెప్పిందండి. వరుసకు బాబాయ్ అవుతారట ఈ దుర్మార్గుడు. ఇక్కడ ఫోటోలో కనిపించేటువంటి ఈ దుర్మార్గుడే వరుసకి బాబాయ్ అవుతారట అమ్మాయికి. మీలాంటి వాళ్ళు ఇటువంటి నిర్వాకానికి పాల్పడడం మీలాంటి వాళ్ళ వల్లే. పాపం అమ్మాయి పుట్టగానే ఈ మధ్య కాలంలో భారంగా భావిస్తున్నారు. ఒక మహాలక్ష్మి పుట్టిందని చెప్పి అనుకోకుండా ఇటువంటి దుర్మార్గులు నీచ్ కమిన్ కుత్తేగాల్లో కామాంధుల వల్లే భారంగా భావిస్తున్నారు తల్లిదండ్రులు కూడా. స్కూల్కి వెళ్తే ఇటువంటి అత్యాచార ఘటనకు సంబంధించి వార్తలు వినడమే, షాపింగ్ మాల్కి వెళ్ళినా, తల్లిదండ్రుల దగ్గర ఉన్న ఇంటి దగ్గర ఎవడో ఒకడు, సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఇటువంటి మరి ఇంత 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 బలుపేంటి? మీకంటే పశువులు నయం కదరా.
రోడ్డు పొంటి తిరిగి కుక్కలనాయ మీకంటే, వాటికన్నా కొంత విశ్వాసం ఉంటుంది. ఇంత దుర్మార్గుల డైరెక్ట్గా ఆ పాప ఒక మహిళతో మాట్లాడింది. తనని ఎక్కడెక్కడ చేతులేసి తాకాడు, ఎంత దుర్మార్గంగా ప్రవర్తించాడు. మా పాప మాటలు వినండి. ఎలా నీతో చిన్న పని ఉంది, నాకు ఏదో విషయం తెలిసింది. ఇలా నువ్వు అబద్ధం చెప్పకుండా నిజం చెప్పు, ఎందుకంటే మీ ఫ్యూచర్ టైం ఎంత అయిందని చూస్తున్నాను. అబద్ధం చెప్పకుండా నిజం చెప్పాను. కూర్చో. మిమ్మల్ని ఏమి కొట్టమో తిట్టము, అర్థమైందా? ఓసారి మీ తాతయ్య ఏదో చేశాడన్నా, అది జనాలు చెప్పుకుంటున్నారా? బాబుగడు కూడా ఏదో చేశాడంట కదా మిమ్మల్ని, చేశాడా? చెప్పమమ్మా, ఎందుకంటే మీరు చిన్న పిల్లలు చచ్చిపోతారు మీరు అలాంటి ఎదగతోటి. మొన్న మా తాతయ్య డబ్బులు ఇచ్చేవాడు, బిస్కెట్లు తెచ్చేవాడు, అలాగే అందంటే మా నాన్నమ్మ. మొన్న స్కూల్కి వచ్చేమో బిస్కెట్ల ప్యాకెట్ తెచ్చాడు. నిన్నేమో చాక్లెట్లు ఏదేదో తెచ్చాడంటే ఇంటికి రమ్మన్నాడు. నాకు అప్పుడే ఏదో డౌట్ వచ్చింది, ఏంటి బండి మీద రాకుండా నన్ను రమ్మంటున్నాడని డౌట్ వచ్చింది. అమ్మాయి అమ్మని అడిగి వెళ్ళాను. వెళ్తే బిస్కెట్లు ఇచ్చిన తర్వాత బాబు చిన్న పెయింటింగ్లు ఉన్నారు కదా, టైం అవుతుంది వెళ్ళిపోతాను. సరే ఇప్పుడు నిన్న కాదు అంతకు ముందు కూడా మిమ్మల్ని ఏదో తప్పుగా చేసాడంట కదా, ఎక్కడ చేసాడు? అక్కడ అదే అక్కడ ఇటువైపు చిన్న రూమ్ ఉందంటే అక్కడ. మిమ్మల్ని ఏమున్నాయి మీ దగ్గర చేయడానికి? మరి మీరు అలాంటప్పుడు ఏమనాలి? తప్పు అంకులు మా అమ్మాలు చెప్తామని అనాలి కదా మీరు. ఎవరికి చెప్పొద్దు, ఎవరికి చెప్పొద్దంటే మానేస్తారా? చచ్చిపోతారు మీరు. ఏంటనుకుంటున్నారా? నీకు చాందిని చెప్పి నాకు బాబు చిన్నానంటే తండ్రితో సమానం. మీ డాడీ నీకు నాన్న ఎలాగవుతాడో అలా నాన్న అవుతాడాడు. తండ్రితో సమానం. ఏదో బతుకుతాడో చస్తాడో, ఏదో కొళ్ళు ఉంటాయి కొళ్ళు ఉండవా.